నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం అభిమానులు బారులు తీరారు. సీఎం జగన్ కోసం మేము సిద్ధం అంటూ నీరాజనం పలుకుతున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నిడమరులో కొట్టుకుపోయిన కట్టుకథలు గోదావరిలో పోటెత్తింది. అవును, అభిమాన చంద్రం ఉరకలేసింది. మేమంతా సిద్ధం పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర నిడమర్రు గణపవరం మీదుగా వస్తున్నప్పుడు జనసంద్రం కనిపించింది. నిడమర్రులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చూసేందుకు చుట్టూన్న పల్లెలన్నీ కదిలి వచ్చాయి. అడుగడుగున అక్క చెల్లెమ్మల నీరాజనాలు పట్టారు. మేమంతా సిద్ధమంటూ వెంట నడిచారు. తన కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలను అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ బస్సు యాత్ర ప్రతిపక్షాల కట్టుకథలను ఒక దాడిన కొట్టేసినట్టయింది. ఇన్నాళ్లు గోదావరిలో మా గాలి వీసే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చిన మాటలన్నీ భ్రమేళనని బయటపడ్డాయి. గోదావరి ప్రేమ చల్లగా ఫ్యాను గాలిలా వీస్తుందని పక్కాగా తెలిసిపోయింది. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతుందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపారని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన్ను అప్రూవర్ గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో దస్తగిరితో సునీత లాలూచీ పడ్డారని, తన ఎజెండా అమలు చేయడానికి దస్తగిరిని సునీత వాడుకుంటున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. అందుకే దస్తగిరి బెయిల్ కు సునీత అడ్డు చెప్పలేదని అన్నారు. సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన సునీత ఆ తర్వాత లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకుందని తెలిపారు. సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచీ విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే, అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెడ్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టున్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో ఏపీ సిఐడి దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషన్ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. బాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సిఐడి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారన్నారు. రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు అంతు చూస్తాను అని లోకేష్ అంటున్నారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్ బుక్ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్ ను ఆ టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు అని సిఐడి వాదనలు వినిపించింది.
పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా వాదనలు వినిపించారు. కాగా గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ చూడని అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందని వెల్లడించారు. నవరత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రతి గడపకు సంక్షేమం అందించామన్నారు. గుంటూరు నగర ప్రగతిని పరుగులు తీయించామన్నారు. స్థానిక 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి విడుదల రజని, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప అపూర్వ స్వాగతం పలికింది. మా మద్దతు మీకేనంటూ ఈ సందర్భంగా ప్రజలు చెప్పడం విశేషం. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ పార్టీని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వైసీపీతోనే జనరంజక పాలన సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పల్లపు దుర్గాప్రసాద్, కాజా మొహిద్దీన్, వెంకట్, భాస్కర్, రాయపరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ శాసనసభ్యులు మద్దాలగిరి గారి ఆధ్వర్యంలో 18, 19వ వార్డులో ఇవాళ గడప గడపకి మన ప్రభుత్వం లాగా గడప గడపకి ఓటు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గడప గడపకి తిరుగుతా ఉన్నాం. అన్ని చోట్ల కూడా ప్రభుత్వానికి మద్దతు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఇంకా గడపలో చేస్తుంటే ఆరోగ్యశ్రీ పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నాం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు ఎంతో ఆరోగ్యం చేకూరింది, కొన్ని లక్షల రూపాయలు ఆదా అయిందని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆరాధిస్తూ ఉన్నాయి. అందుకనే రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీ గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా అఖండ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఒక మద్దతు అనేది పెద్ద ఎత్తున తెలపడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి చేరినటువంటి ఏదో లబ్ధి గురించి డిస్కస్ చేయడము, వాళ్ళకి అందినటువంటి బెనిఫిట్స్ గురించి వాళ్ళే షేర్ చేయడం అనేది పెద్ద ఎత్తున మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఈ డివిజన్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అందించినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. అలాగే అటువంటి మంచి పాలన కొనసాగించుకోవాలంటే మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలనేది వాళ్ళ మాటలోనే వింటూ ఉన్నాము. అలాగే మనకు చూసినట్టయితే ఈ సిద్ధం సభలు కావచ్చు, మేమంతా సిద్ధం సభలు కావచ్చు, జనం ఏ విధంగా వాలంటీర్గా వాళ్ళే బయటికి వచ్చి ఈరోజు జగనన్నకు మద్దతు తెలుపుతున్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కాబట్టి మా అందరికీ కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది. మళ్ళా రానున్న కాలంలో ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మంచి మనసున్న పాలనకే మద్దతుగా ఉండాలని నిశ్చయించుకున్నారని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ గుంటూరు వెస్ట్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా స్ట్రెంథెన్ అవుతూ మనం ముందుకు వెళ్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు వెస్ట్లో గెలిపించే దిశగా మేమంతా కూడా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటాం. రెడ్డి గారు సిద్ధం సభలతో మళ్ళా ఎంత దూసుకుపోతున్నారో మనందరికీ తెలుసు. ఈరోజు గ్రాఫ్ మళ్ళీ ఎంతో బాగా పెరిగింది. అదవంగానే మళ్ళీ ఎలక్షన్ లేట్ అవడం మూలంగా మళ్ళీ మేమంతా సిద్ధం కార్యక్రమం చేయడం, మరి వాళ్ళ జనాలు కూడా మరి సభలకు కానివ్వండి, రోడ్ షోస్ కానీ ఎలా వస్తున్నారో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా జనాల మధ్యలోకి వెళ్తూ ఉంటే 170-175లో కనీసం 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వాళ్ళకు ఉండదని నిర్ణయం చేసుకుని వాళ్ళు ఒక దాడికి ప్రిపేర్ చేశారు. ఆ దాడి చేసి ఆయన్ని హాస్పిటల్లో కూర్చోబెడితే వీళ్ళు ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇది దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన త్రుటిలో ప్రమాదం తప్పింది. తప్పకుండా మళ్ళీ నిన్న ఒకరోజు రెస్ట్తో మళ్ళీ నిన్న స్టార్ట్ చేశారు. ఈరోజు మా 18వ డివిజన్లో ఈరోజు మా ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారు, అలానే మా ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ గారు, మా ఎమ్మెల్యే గారు మద్దాల గిరిధర్రావు గారు, వారితో పాటు మా పార్టీ కార్యకర్తలు, లీడర్లు, లోకల్ నాయకులు, ఈ ఏరియా పెద్దలు అందరూ కలిసి ఈ రోజున ఆరగ్రహారంలో పర్యటించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా ప్రజాదరణ నిండుగా మెండుగా కనపడ్డాయి. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి మా ప్రభుత్వం వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల బాగా లబ్ధి పొంది ఉన్నామని చెప్పి, వాళ్ళ ఆరోగ్యాలు కుదుటపడ్డాయి అని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. పెళ్ళిళ్ళలో చిన్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంత డబ్బు లేని దీని మీద వాళ్ళకు బాగా ఆరోగ్యశ్రీ అనేది చాలా ఉపయోగపడింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడి కింద కొలుచుకుంటా ఉన్నారు ఈ రోజున. అలానే చాలామంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలానే అమ్మఒడి, వైసీపీ పాలనలో ఊరు వదిలి వెళ్లి ఇంటివలే తిరిగి స్వగ్రామానికి వచ్చిన పిన్నెల్లి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
ఈ మేరకు టీడీపీ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామంలో ప్రజాగలం గురజాల ఆత్మగౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున రావడం సంతోషమన్నారు. ఇటీవల కాసు మహేష్ రెడ్డి తన గురించి వ్యాఖ్యలు చేశారని, తాను గత 5 ఏళ్లలో అవినీతి చేయలేదని, అక్రమ కేసులు బనాయించలేదన్నారు. ప్రజలకు కనిపించకుండా దూరం లేనని, డబ్బు అహంకారంతో ప్రవర్తించలేదని పరోక్షంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పిన్నెల్లి గ్రామాన్ని 50 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 90 మంది పులిచింతల నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. పదవులు ఇచ్చి అధికారం ఇవ్వలేదన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తొలుత పార్టీ శ్రేణులు భారీ గజమాలతో నేతలకు స్వాగతం పలికారు. ఏదో పదవాసంచో పార్టీలో రావడం కాకుండా ఆయన రాష్ట్రం బాగుపడాలి అని తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం జరిగింది. ఈరోజు కేవలం గురజాలే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన కాలికి చక్రాలు కట్టుకొని 2019 ఎలక్షన్లో తిరగడం జరిగింది. బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి ఆ రోజు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మాతో పాటు వచ్చి, లేదు రాష్ట్రం కోసం మనం అందరం కూడా కష్టపడాలి అని చెప్పి ఏది ఆశించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. అలాగే మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. వచ్చిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఖర్చు చేయాలా, ఖర్చు చేసి కొత్త స్కీమ్స్ ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి గురజాల్లోనే మొదటగా ప్రయత్నం చేస్తారు. పసుపు కుంకుమ ప్రయత్నం చేసిన గురజాల్లో జరిగింది. ఈరోజు గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడినా కానీ ఈరోజు గురజాల్లో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి, నేను అదనంగా నా నియోజకవర్గ ప్రజలకి ఇంకొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలి, మహిళలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయన్ని పిన్నెల్లి పసుపు జెండా స్వాధీనం అయితే ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పిన్నెల్లిని రావణాకాశంలాగా మార్చింది. పిన్నెల్లిని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తే ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దీన్ని అరాచక అడ్డగా మార్చారు. అనుకున్నాడు ఇక్కడ అరాచకాలు చేపిస్తే బూతులు తీసుకెళ్లి, పోలింగ్ బూతులు తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటే పిల్లల్ని రెగ్గింగ్ చేసుకోవచ్చు అనుకున్నాడు ఈ కాసు మహేష్ రెడ్డి. కానీ ఒకటి మర్చిపోయాడు, అధికారం ఉందని అహంకారంతో పోయాడు. కానీ దీన్ని అడ్డుకోవటానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నాడని మర్చిపోయాడు. ఈ కాసు మహేష్ రెడ్డి. అందుకే ఇది ప్రజాగలం, గురజాల ఆత్మగౌరవ సభ. వచ్చే ఎన్నికలు కాసు మహేష్ రెడ్డి అహంకారానికి, గురజాల ఆత్మగౌరవానికి పోటీ. ఏ ఎన్నికల్లో గురజాల ఆత్మగౌరవం గెలవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ పిన్నెల్లి గ్రామాన్ని
1994లో నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన సప్తమ శ్రీరామనవమి మహోత్సవ శోభయాత్ర అత్యంత వైభవపేతంగా జరగనుందని ఉత్సవ కమిటీ అధ్యక్షులు కారంశెట్టి లోకేష్ గుప్తా, చెల్లా బ్రహ్మారెడ్డి వేణు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి బుధవారం ఉదయం 9:11 భారీ రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. గుంటూరు నగర పురవీధుల వీధిగా మల్లారెడ్డి నగర్ అయ్యప్ప స్వామి గుడి వద్ద ముగుస్తుందన్నారు. సుమారు 30,000 మంది రామభక్తులు, హిందూ బంధువులతో ఈ యాత్ర జరగనుందన్నారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్ను శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ యాత్ర విజయవంతం అయ్యేలా పోలీస్ శాఖ సహకరించాలని కోరారు. ర్యాలీ అన్ని కూడా అదేనండి, రథయాత్ర శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము. మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఈ యాత్ర ఎప్పటిలాగే బయలుదేరి మన లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, ఉమెన్స్ కాలేజీ రోడ్డు, ఫ్యాన్సీ కళ్యాణపురం రోడ్డు, హనుమాన్ చౌకు, మన హాస్పిటల్స్ రోడ్డు, బస్ స్టాండింగు, జిన్నా టవరు, పట్నం బజార్, ఏటుకూరు రోడ్డు, నల్ల చెరువు అలా మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి. ఈ యాత్రలో పోయిన సంవత్సరం మీడియా మిత్రులందరికీ తెలుసు, అందరికీ సుమారుగా ఒక 20,000 మంది వరకు రామభక్తులు, హిందూ బంధువులందరూ కూడా వచ్చారు. ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిర నిర్మాణం మనందరి కళ నెరవేరింది. ఆ సందర్భంగా ఇంకొంచెం మంది మన రామభక్తులు, హిందూ బంధువులు కూడా అధికంగా పాల్గొంటారని కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. 20,000 మంది ఈ పోయిన సంవత్సరం, వచ్చే సంవత్సరం 30,000 మందితో చేద్దామని ఈ సంవత్సరం మా ఆలోచన అండి. కానీ మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలి. మరి ఈ సంవత్సరం మనకి అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చినాయి. దాంతో కొద్దిగా పోలీస్ వారు, గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి, పోయిన సంవత్సరం మాకు పోలీస్ వారు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా పోలీస్ వారు బాగా సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. కార్యవర్గ సభ్యుడిని ప్రతి ఏడాలాగే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి రోజున శ్రీరామ ఉత్సవ సమితి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయాలని మా యొక్క సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని గత 2 నెలల నుంచి దీనిపైన సమీక్ష సమావేశం జరిపి ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 9:11 గార్డెన్స్లోని బృందావన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ శోభాయాత్రకి హాజరవుతారు. ఈ ఏడాది హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కూడా గత ఏడాది వచ్చారు. ఈ ఏడాది కూడా వారు రావడానికి అంగీకరించారు. పోయిన ఏడాది మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఎస్పీస్ గారు దాదాపుగా 300 మంది. గత 6 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా దేవిద్యమానంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి శోభాయాత్రని ఇది 7వ సంవత్సరం కూడా మనం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఉదయం 9:11 గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఇది మొదలవి అయ్యప్ప స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి 2 గంటలకల్లా చేరుతుంది. అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుందన్నమాట. అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని ప్రతి ఒక్కళ్ళు దీనికి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూ బంధువులందరూ దీనికి సహకరించి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా శ్రీరామ సమితి ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ టీడీపీ పాలనలో క్రైస్తవుల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. క్రైస్తవులకు అండగా నిలిచే కూటమిని గెలిపించాలని దైవజనులను కోరారు. గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో మంగళవారం పాస్టర్స్ తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మి క్రైస్తవ సమాజం మోసపోయిందని ఆరోపించారు. ఇప్పటికీ శ్మశాన వాటికలు లేక క్రైస్తవులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్, మద్దిరాల మ్యాని, మణకొండ శివప్రసాద్, గల్లా రామచంద్రరావు, ముత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజేంద్ర నగర్ లో రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గల్లా మాధవి పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
నిజమైన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి మనకు నాయకత్వం నుంచి వస్తుందా? ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు. ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో ఉన్నవి ఈరోజు ఏమీ లేకుండా చేసి చివరాఖరికి ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న సమయంలో మాత్రం ఏదో హడావిడి చేసే పరిస్థితి, ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితే తప్ప, ప్రలోభ పెట్టే పరిస్థితే తప్ప నిజమైన సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఆలోచించని నాయకత్వాన్ని గడిచిన 5 ఏళ్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు నాకే ఓటేయాలి అని నేను అడగకపోవట్లేదు. ఎందుకంటే మీరు అందరూ దైవజ్ఞులు. నిజంగానే యేసునాథుడు ఎదురుగా ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడా అని నేను భావిస్తున్నాడు. అంటే ఆయనకు తెలుసు ఏ బిడ్డని ఆశీర్వదించాలో, ఏ నాయకత్వాన్ని పరిరక్షించాలో కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ. కాబట్టి దయచేసి సేవా మార్గంలో సేవ చేయడానికి మాత్రమే, ప్రజా అభివృద్ధిలో పాత్రగా పాలుపంచుకోవడం కోసం మాత్రమే, పదవులతో సంబంధం లేకుండా ముస్లింలను ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదని ముస్లిం అడ్వకేట్ అసోసియేషన్ కన్వీనర్ సయ్యద్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ ముస్లిం మైనార్టీ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావం తొలగించేలా ఇంతవరకు స్పష్టమైన స్టాండ్ చెప్పలేదని మండిపడ్డారు. పాత గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇస్మాయిల్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా టీడీపీకి ముస్లింలు అండగా ఉంటే చంద్రబాబు వారికి చేసింది ఏమీ లేదన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీని ఏపీ కూటమిలో భాగస్వామ్యం చేసిన టీడీపీకి తగిన రీతిలో గుణపాఠం చెబుతామన్నారు. ఏపీలో ముస్లింలకు మహానేత వైఎస్ఆర్ ఇచ్చిన 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ ఎందుకు ఖండించడం లేదని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం సమాజంపై ఎలాంటి దురాగతాలు జరగవని టీడీపీ కూటమి స్పష్టం చేయాలన్నారు. బీజేపీ పాలనలో సామాజిక దాడి జరుగుతుందన్నారు. సొంత ప్రయోజనాల కోసం కూటమి అరాచకం సృష్టిస్తే ఓటు ద్వారా వారికి చరమగీతం పాడతామని హెచ్చరించారు. కలిసిమెలిసి అన్నదమ్ములంగా సోదర భావంతో ఉన్నటువంటి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు కూడా అవే ఉన్నాయి. మనం అలాగే కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. మన సమాజంలోని వ్యక్తులలో ద్వేషాలు విద్వేషాలు లేనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా బీజేపీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ ఒక చర్చ ద్వారా బీజేపీ ఏదైతే ముస్లిం మైనారిటీలకు విసురుతున్నటువంటి సవాళ్లను టీడీపీ కూడా అంగీకరించిందా లేదా? ఏదైతే బీజేపీ పార్టీ చెప్తున్నటువంటి ఉద్దేశాలు వారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అమలు చేస్తామన్నటువంటి సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ వీటి మీద స్పష్టమైన ఒక చర్చ ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ పార్టీ ఒక కన్క్లూజన్, ఒక స్టాండ్ తీసుకొని మా స్టాండ్ ఇది, బీజేపీతో సంబంధం లేదు, మేము ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరగనివ్వము, ముస్లిం మైనారిటీలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి టీడీపీ పార్టీ పక్కుదోవ పట్టిస్తూ మళ్ళీ ఓట్లు అడగడానికి ముస్లిం సమాజం వద్దకు వస్తుంది. బీజేపీ చెప్తున్నటువంటి ఏదైతే 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్నారో దాన్ని ఖండించకుండా మళ్ళీ ముస్లిం సమాజం యొక్క ఓటుని కావాలని అడగటం హాస్యాస్పదం. కాబట్టి టీడీపీకి ముస్లిం మైనార్టీ ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఏదైనా స్టాండ్ ముస్లిం మైనార్టీ వల్ల మనం లబ్ధి పొందామనేటువంటి టీడీపీ పార్టీ ఈ భవిష్యత్తులో బీజేపీ వల్ల జరిగేటటువంటి ఏదైనా అరాచకాలు వాటిని మేము కట్టడి చేస్తాం. ఆ సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ మేము మా రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే మేము ఇంప్లిమెంట్ చెయ్యము. బీజేపీ చెప్తున్నటువంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. అవి గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా 55, 56వ డివిజన్ బుచ్చయ్య తోట, నెహ్రూ నగర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఓటర్ని కలుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీకి ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. 2014 నుండి 2019 వరకు కూటమి ప్రభుత్వం జరిగిన అభివృద్ధి సంక్షేమం నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతి రాజధాని సృష్టించుకోవడం, సచివాలయం నిర్మాణం, హైకోర్టు నిర్మాణం జరిగిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఈ 5 సంవత్సరాలలో తన వ్యాపారాలు దోచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ నియోజకవర్గం మీద పెట్టలేదని విమర్శించారు. తనకు అన్ని సమస్యల పట్ల అవగాహన ఉందని, రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ మద్దతు తెలిపి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రెడ్డి గారు 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తున్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ఆయనకి ఇవ్వండి అవకాశం. మహల్య మే కామ్ కర్నా, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకొని చేయండి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయాల. ఒక ఇల్లుకు సొంత ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4000 మందికి ఇల్లు కట్టారు. అర్థమైందా? ఈసారి మేము కట్టిస్తాం. మీరు అందరూ అద్దె ఇల్లులో ఎన్ని రోజులు ఉండలేరు. ఒక అవకాశం ఇవ్వండి. ఈసారి మొత్తం రెడీ చేయాలను తప్పకుండా. థ్యాంక్ యూ తల్లి, అవకాశం ఇవ్వండి. ఈసారి తెలుగుదేశం వస్తే అందరు బాగుంటాం. జగన్ అన్నని గెలిపించుకుంటే 8 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గ్రాఫిక్ డిజైనర్స్, యానిమేషన్ ఫీల్డ్ అంతా ఇక్కడే ఎక్స్ప్లోర్ అయ్యేది. ఒకసారి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడే మల్టీమీడియా మొత్తం ఇక్కడే ఉంటుంది. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా బీపీ మండల్ సేన పనిచేస్తుందని సేనా అధ్యక్షుడు డాక్టర్ ఆల వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ కుల గణన రాజ్యాధికారం కోసం కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ అధికంగా బీసీలకు సీట్లు ఇస్తుందో అలాంటి పార్టీలకే సపోర్ట్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీసీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ మండల్ సేన ప్రతినిధులు సాంబయ్య, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ కర్తవ్యం ఏంటంటే చట్టసభల్లో బీసీల యొక్క సంఖ్య పెంపొందించుకునేదానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెడుతూ బీసీలకి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండటం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా గెలుపు గుర్రాలనే ఒక వంకతోటి బీసీలకి తక్కువ సీట్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే మేము ఏ పార్టీ సీట్లు ఇచ్చినప్పటికీ ఆ పార్టీలకి అతీతంగా అన్నీ ఏ పార్టీలు ఉన్నా కూడా బీసీ సభ్యులకి ఎవరికైతే ఇచ్చారో, బీసీ అభ్యర్థులకి ఎవరికైతే ఇచ్చారో ఆ అభ్యర్థుల్ని గెలిపించుకోవటం మా యొక్క ప్రథమ బాధ్యతగా మేము భావిస్తున్నాం. అట్లానే మా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు రెండవది బీసీల భావజాలాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా బీసీలకు ఏ అవసరాలు ఉన్నాయి, దానికోసం ఏమి కావాలి, అటువంటి విషయాల గురించి ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కాబట్టి మాకు అనుకూలంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆయా పార్టీలకి మా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీలో ముఖ్యంగా ఏంటంటే పార్టీల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. పార్టీలకి కట్టుబడి ఓట్లేసే జనాలు బీసీ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ క్షేమం కన్నా కూడా వీళ్ళు అభిమానించే నాయకుల క్షేమం గురించి కోరుకునే బీసీలే ఎక్కువ మంది ఉంటారనమాట. కాబట్టి ఇక నుంచైనా కూడా బీసీలు ఆ విచక్షణతోటి ఓటేయటం నేర్చుకోవాలని చెప్పేసి బీసీలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పార్టీలు అయితే బీసీల యొక్క హక్కులను కానివ్వండి, బీసీల యొక్క క్షేమాన్ని కానీ పరిరక్షిస్తాయో అటువంటి పార్టీలకి బీసీలు సపోర్ట్ చేయాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మనం దానికి సంబంధించిన డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి మేము ప్రధానంగా ఎవరైతే మండల్ కమిషన్ సిఫార్సులకి మద్దతు ఇస్తారో అట్లానే ఈ దేశవ్యాప్తంగా కూడా కుల జనగణనకి ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో, అంతేకాకుండా ఇవాళ ప్రధానమైన సమస్య ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయని రాష్ట్ర వడ్డేర సాధికార కన్వీనర్ వడ్డే వెంకట్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరరావు, వడ్డేర సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న బీసీ వర్గానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పై మంత్రి విడుదల రజనీ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై మంత్రి రజనీ స్పందించాలని, బీసీ వర్గానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ను పరామర్శించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వడ్డేర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వడ్డేరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అంగీకరించారని చెప్పారు. అదేవిధంగా క్వారీలలో తమకు కేటాయించిన వాటాకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి బాబు, ఉప్పుతల సాంబ, చెంబటి మణికుమారి, బాబు, మల్లెల మూర్తి, ఓర్సు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గూడెం తిరిగి అందలాక రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే బీసీ డిక్లరేషన్లో వడ్డర్లకు మొట్టమొదటిగా మంగళగిరిలో మొన్న జరిగిన బీసీ డిక్లరేషన్లో వడ్డర్లను ఎస్టీలో చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే ప్రమాదకరమైన వృత్తి చేస్తున్న వడ్డర్లు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో మైనింగులు, క్వారీలు, గనులు అగ్రకులాల చేతిలో ఉన్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వస్తానే 30% రిజర్వేషన్ ఇచ్చి వడ్డర్లను అన్ని విధాలు ఆదుకుంటాము. ఆ క్వారీలలో గనుల్లో 30% రిజర్వేషన్ వడ్డర్లకు కేటాయిస్తామని చెప్పి కూడా నారా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే వడ్డర్ల ఆరాధ్య దైవమైనటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లందరినీ మనకు తెలుగుదేశం పార్టీ వస్తే మన కులానికి మేలు జరుగుతుంది, మన జాతి అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా పెద్దలను, రాష్ట్ర నాయకులు కలుపుకొని తిరుగుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు గల్లా మాధవి గారి విజయం కోసం గుంటూరు 2 నియోజకవర్గంలో తిరిగి అన్ని ప్రాంతాల్లో మన వడ్డర్లందరూ ఐకమత్యం చేసి తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉండాలని చెప్పి కూడా మేము నిర్ణయించాం. దీంట్లో భాగంగా బీసీల సాధికారిక కన్వీనర్గా మాట్లాడిన అన్ని మాటలన్నీ కూడా మేమందరం కూడా ఆమోదిస్తున్నాం. రెండోది, ఇప్పుడు వడ్డెర సామాజిక వర్గం ఆకర్షితులైనది దేనికోసం అంటే మొన్న బీసీ డిక్లరేషన్ జరిగిన దానిలో ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా ఎస్టీలో చేర్పిస్తామంటాం, కానీ 50 సంవత్సరాలకి బీసీ సామాజిక వర్గంలో పెన్షన్ ఇవ్వటం, కానీ క్వారీల్లో 30% రిజర్వేషన్ అంటే చట్టం చేయమని అడుగుతున్నాం. క్వారీల్లో జీవో ఇస్తే మా దగ్గరకు వచ్చేటప్పుడు అందటం వల్ల క్వారీల్లో కొట్టేటప్పుడు తప్ప మాకు తెలియటంలా. కాబట్టి క్వారీల్లో మాకు రిజర్వేషన్ ఇస్తే మా జాతి, మా జీవితాలు బాగుపడతాయి. క్వారీల్లో ఇంకా కొన్ని సామాజిక వర్గాలు చేసే కులాలకు కూడా అది వర్తించుద్ది. కాబట్టి దాన్ని చట్టం చేయమని చంద్రబాబు నాయుడు గారిని డైరెక్టర్గా అడగటం జరిగింది. మొన్న బీసీ డిక్లరేషన్ ఉద్యోగం నిమిత్తం విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్, అతను ఒక వడ్డెర కులస్తుడు, బీసీ బిడ్డ. అతను ట్రాఫిక్ క్లియర్ చేయడమ్మా, వెహికల్స్ అన్నీ కొంచెం రద్దీగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉందని అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తుంటే తీవ్రంగా అతని మీద దాడి చేశారు. వీళ్ళ సంక్షేమ ప్రభుత్వాన్ని అందిస్తుంది ఏమా ఒక నిజమైన బీసీ? నీవు ఒక నిజమైన బీసీ బిడ్డవైతే తన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగరీత్యా ట్రాఫిక్ క్లియర్ చేయండి అని అన్నటువంటి వ్యక్తిని దాడి చేసి ఇబ్బంది పెట్టినటువంటి మీ కార్యకర్తల్ని ఇంతవరకు మీరు మందలించారా? పోనీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.